ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుల ఆలోచనలు చెడ్డవి. అవి నరకాగ్నికి తీసుకుని వెళ్ళేవిగా ఉన్నవి కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. పాపము అనగా వ్యభిచారము, లోక సంబంధమైన క్రియలు, దేవునికి విరోధమైన క్రియలే పాపము. కనుక పాపములోనికి వెళ్ళకూడదు, పాపుల మార్గమును మనము నిలువకూడదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దేవుని వాక్యమును చదువువాడు ధన్యుడు అని నేను చెప్పగలుగుచున్నాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దీవారాత్రము కూడా దేవుని వాక్యమును మనము ధ్యానించే వారముగా ఉండాలి. దీవారాత్రము దేవుని వాక్యము ధ్యానించిన వారమైతే దేవుని పోలి జీవిస్తాము, దేవునితో అడుగులు వేస్తాము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని మనము బలముగా ధరించుకోవాలి. ఈయనను ఆధారము చేసుకోవాలి. ఈయన మనకు సహాయకుడు, బలవంతుడైన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుండి వెళ్ళుచున్నప్పుడు, ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు బలవంతుడైన దేవునిగా ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి, కుడి చేతి వైపును నీటిని ఆపిచేసి, ఎడము చేతి వైపును నీటిని ఆపిచేసి, మధ్యలో ఆరిన నేలను తన బిడ్డలను నడిపించిన దేవుడు, విజయోత్సవములతో ఊరేగింప చేసిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన బలవంతుడైన దేవుడు. ఈయన కంటే బలవంతుడు ఎవ్వడునూ లేడు. బలమైన తన హస్తము చాపి నన్ను బ్రతికించి ఉన్నాడు. బలమైన తన హస్తము చాపి నరకాగ్నిలో నుండి నన్ను పైకి లేవనెత్తి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు బలహీనముగా ఉన్నా సరే, బలవంతుడైన దేవుని నీవు కలిగి ఉన్నావు. కనుక నీ శత్రువులు 1000 మందిగా, లక్షల మందిగా, కోట్ల మందిగా అయినను మహాసైన్యముగా ఏర్పడి బలవంతుడైన దేవునిగా అట్టి సైన్యమును ఓడించిన దేవుడు, నీకు గొప్ప విజయాలను కలుగచేసిన బలవంతుడైన దేవుడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పి ఉన్నాడు. ఇక నుండి నిన్ను దినదినము అభివృద్ధి చెందేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితాన్ని గొప్పదిగా చేసి ఉన్నాడు. తన రూపముగా, తన పోలికగా, తన యొక్క రక్తమునిచ్చి నిన్ను కొని ఉన్నాడు. కనుక దేవుడు నీ జీవితాన్ని గొప్పదిగా త్రిప్పి ఉన్నాడు. ఇక నుండి నీవు దినదినము అభివృద్ధి చెందుతావు. ఆమెన్. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దినదినము కూడా అబ్రహాము అభివృద్ధి చెంది ఉన్నాడు. దావీదును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, గొప్పవానిగా త్రిప్పి ఉన్నాడు. కనుక దావీదు దినదినము అభివృద్ధి చెంది ఉన్నాడు.
కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను గొప్పవారిముగా ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. కానీ నరకాగ్నిలో పడాలని, నరక సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైన క్రియలు, పాపములో పడిపోయి నశించాలని దేవుడు కోరుకొనటం లేదు. దేవుడు నీ జీవితాన్ని గొప్పదిగా తిప్పి ఉన్నాడు కనుక ఇక నుండి నీవు దినదినము అభివృద్ధి చెందుతావు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చుచున్నాడు. దావీదు కుమారుడైనటువంటి సమూయేలును గొప్పగా త్రిప్పి ఉన్నాడు. ఆ క్షణము నుండి దేవుడు దినదినము కూడా సొలొమోనును అభివృద్ధి చేసి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.